సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదుల్లో ఇసుక తవ్వకాలు నిషేధించినట్లు గనులు భూగర్భ శాఖ ఉప సంచాలకులు ఎస్కేవి సత్యనారాయణ చెప్పారు. నదుల పరిధిలో జేసీబీ ఇతర యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాలు పరిశీలించి ఆయా గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి ఆదేశాలు ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడమని మనకి చెప్పి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఏంటంటే జిల్లాలో గల డిఎల్సి ఇసుక కమిటీ సుప్రీంకోర్టు ఆఫీసర్లుగా వ్యవహరించి ఇసుక త్రవ్వకములను పూర్తిగా ఆపివేయమని చెప్పి ఉన్నారు. దాని ప్రభావం వలన దాని ఫలితంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో 20వ తారీఖు నుండి ఇసుక త్రవ్వకముల రీచ్లను పరిశీలించడం జరిగింది. మరియు ఇంకనూ మిగిలిన ఇసుక జిల్లాలో గల 20 ఇసుక రీచ్లను కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్టు వారము రోజులలోగా ఇమ్మని చెప్పి ఉన్నారు. దాని ఫలితంగా జిల్లాలో మిగిలిన ఇసుక కమిటీ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మా మైన్స్ డీడీ గారు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఇసుక రీచ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసి ఆ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఇస్తూ అది మా యొక్క విజయవాడ కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్లు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక త్రవ్వకంలో జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుక త్రవ్వకం ఈ జిల్లాలో ప్రతిమా గ్రూప్ వారికి ఇవ్వడం జరిగింది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి ఆదేశాలు ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడమని మనకి చెప్పి ఉన్నారు.